హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అవివెట్స్. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను అనమాట, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి. సో ఆ ప్రాసెస్, ఆ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నాను. ఫ్లైట్ అయితే ఎగ్జాక్ట్గా 8:10కి, మనకు 9:35 కల్లా హైదరాబాద్లో దింపేస్తుంది. 8:10 అంటే మీరు ఆల్మోస్ట్ 7 లోపు అయితే ఎయిర్పోర్ట్లో ఉండాలి పక్క. 6:45, 6:30 కల్లా. నేనైతే 6:45 కల్లా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాను. ఇదే బీజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్లో ఉంది. మా ఇంటి నుండి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అంతే. సో వచ్చేసాం అనమాట వెంటనే 6:45 కల్లా. సినిమాలో చూపించినట్టయితే ఎంట్రీ ఇచ్చాం కరెక్ట్గా. నా డిపార్చర్ గేట్ దగ్గర అయితే హ్యాపీగా తీసుకొని వెళ్ళి, సో మనం అక్కడ ఆగాలి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదే బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ మనం ఫ్లైట్ టికెట్ ఇంకా ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. సో లోపలికి వచ్చిన వెంటనే ఇదే స్కానర్ అనమాట. మన లగేజ్ అక్కడ పెడితే అక్కడ వాళ్ళు లగేజ్ స్కాన్ అయ్యాక అంతా ఓకే అనుకుంటే అక్కడ మన ఫ్లైట్ టికెట్ అయితే రాసుకుంటాం. లోపలికి వెళ్ళగానే ఏదో ఎగ్జిబిషన్ కౌంటర్స్లో లాగా అన్ని కౌంటర్స్ ఉంటాయి. ఫ్లైట్ కౌంటర్స్, ఎయిర్ ఏషియా, ఇండిగో అవన్నీ. నా ఇండిగో ఫ్లైట్ కాబట్టి నేను అక్కడ నుంచి ఉంటాను. టీవీ ఉంటుంది, మీ ఫ్లైట్ నెంబర్ ఎంత, ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది అన్నీ. సో మీరు ఏం కంగారు పడక్కర్లేదు. చెక్ ఇన్ లగేజ్ ఉంటే మీరు ఈ లోపల తీసుకోవాలి. చెక్ ఇన్ లగేజ్ లేదంటే డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ ఇస్తారు మీరు, సీట్ నెంబర్ ఏది అని. సో చెక్ ఇన్ చేసుకున్న లగేజ్ అయితే అలా వెళ్ళిపోతుంది. నా బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ తీసుకున్నాను. నా చెక్ ఇన్ లగేజ్ ఏం లేదు, కానీ నా సీట్ నెంబర్ వచ్చేసి ఒక విండో సీట్ తీసుకున్నాను అనమాట. అడిగితే ఇస్తారు మీరు ఖాళీ ఉంటే. సో మన లగేజ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ వచ్చాను. ఇక్కడ మెయిన్ అనమాట. ఈ ప్లేస్లో మీ బెల్ట్స్, ఫోన్, వాలెట్, చేంజ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పవర్ బ్యాంక్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ తీసి సపరేట్గా పెట్టాలి. నా దాంట్లో ఒక చాక్ ఉండిపోయింది, ఎప్పుడుదో గుర్తులేదు. సో అది తీసి ఇచ్చేయమన్నారు, అది ఇచ్చేసాను అనమాట. ఆ చెక్ ఇన్ అవ్వగానే నా గేట్ నెంబర్ 2లో ఇచ్చారు. గేట్ నెంబర్ 2లోకి వెళ్ళి ఇలా కూర్చున్నాను అనమాట. ఎప్పుడు సినిమాలో చూడడమే కానీ మంచి ఎక్సైటెడ్గా ఉన్నాను. గేట్ నెంబర్ 3 ఏమో కోల్కతా ఫ్లైట్. వాళ్ళే షటిల్ బస్సెస్లో తీసుకెళ్తున్నారు ఫ్లైట్ దగ్గరికి. మందిదే గేట్ నెంబర్ 2. టైం ఏమో ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. నా ఫ్లైట్ 8:10కే. ఇంకా తినేది ఏంటని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ముందే తీసేస్తారని చెప్పారు మా ఫ్యామిలీ వాళ్ళు. కానీ లాస్ట్ మినిట్లో ఏం తెలిసిందంటే గేట్ నెంబర్ 2 బాంబేదంట. వాళ్ళు మార్చేశారు. నేను వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను అనమాట, హ్యాపీగా. ఫ్లైట్ అయితే అదే. అక్కడ కూడా అన్ని చోట్లలాగే టీవీలు అన్నీ ఉంటాయి. ఫ్లైట్ టైమింగ్స్ అన్నీ ఎప్పటికప్పుడు స్క్రోల్ అవుతూనే ఉంటాయి, సేమ్ రైల్వే స్టేషన్లో ఉన్నట్టే. మనం ఏమీ కంగారు పడక్కర్లే. సో అక్కడ కూర్చుంటే ఫ్లైట్ టైం సడన్గా అనౌన్స్ చేశారు ఏంటంటే గేట్ నెంబర్ 4కి మార్చారంట. సో సేమ్ ట్రైన్ లాగే మళ్ళీ హడావిడిగా అందరూ ఒకేసారి పరిగెట్టారు, హైదరాబాద్ వాళ్ళందరూ. ఇదే గేట్ నెంబర్ 4. ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. మనం వెయిట్ చేయమన్నారు. వాళ్ళు వెళ్ళాక 1 to 10 సీట్స్ ఒకసారి, 20 to 40 సీట్స్ ఒకసారి ఇలా రమ్మన్నారు. మనం వెళ్ళిపోయామన్నమాట. అలా లైన్లో వెళ్తే మన టికెట్ ఒకసారి స్కాన్ చేసుకొని కరెక్టా కాదా అంటే, లాస్ట్ టైం చూడండి కాబూల్ వెళ్ళాల్సిన వాడు ఇంకెక్కడికి వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిపోకుండా ఏ ఫ్లైట్లో వెళ్ళాల్సింది ఆ ఫ్లైట్లోనే వెళ్ళాలని చెప్పి ఇంకొకసారి చెక్ చేస్తున్నారు అనమాట. సో ఇంక మనం ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదే ఆ ముఖద్వారం. ఇవన్నీ ఇండిగో ఫ్లైట్సే ఉన్నాయి. గేట్ నెంబర్ 3, 4, 5 ఇవన్నీ కూడా ఇండిగో ఫ్లైట్సే. కోల్కతా ఫ్లైట్ ఒకటి, బాంబే ఫ్లైట్ ఒకటి, మన హైదరాబాద్ ఫ్లైట్ ఒకటినే. సో మనం రైట్ లెగ్ వేస్తూ కుడ్డుకాలేసి ఎంటర్ అయిపోయాం అనమాట ఫ్లైట్లోకి. ఏదో సినిమాల్లో షూటింగ్ సెట్ లాగా అనిపించింది. నేను ఒకసారి అంటే ఎక్కువ సినిమాల్లోనే చూశాను. సో మన 7 kgs ఏదైతే ఉందో అది ఆ పౌచ్లో పెట్టేసేయాలని, అది ఆ క్యాబిన్లో పెట్టేసేయాలి. సో మన సీట్ అయితే నెత్తుకొని వెళ్ళిపోవాలి. 7 ABC అని చూసారా, 7 EFG ఇలా కూడా ఉంటాయి. సో మీరు అవి చూసుకొని కూర్చోవాలి. సో నా సీట్ అయితే విండో సీట్ ఇచ్చారనమాట. ఓపెన్ చేయగానే ఫుల్ ఫాగ్ ఉంది. నా ఒక నిమిషం టెన్షన్ వచ్చింది, ఏంటి ఫాగ్ ఉందని. ఈ లోపు ఎయిర్ హోస్టెస్ వచ్చి సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు. సో సీట్ బెల్ట్ పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట. మెల్లమెల్లగా సన్ రైజ్ కొలిది నా ఫాగ్ అయితే తగ్గిపోయి క్లియర్గా విండో అయితే అయిపోయింది. ఇదైతే వాళ్ళు అక్కడ మనకి ఇది ఓపెన్ చేసి ఇస్తారు, డెస్క్ అంటే ఓపెన్ చేసుకోవచ్చు మనం ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి. నేనైతే నా బ్యాగ్, నా స్పెక్స్ ఇవన్నీ అందులో పెట్టేసి ప్రశాంతంగా కూర్చున్నాను. టేక్ ఆఫ్ అయ్యే టైం వచ్చింది. టేక్ ఆఫ్ అయినప్పుడు అది ఏదైతే ఉందో అది క్లోజ్ చేసి పైన పెట్టారనమాట. ఆ ర్యాక్ మనం ఓపెన్ చేయకూడదు, అందుకే మనం గుద్దుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎయిర్ హోస్టెస్ అయితే మనకి చెప్తారనమాట ఎమర్జెన్సీ గేట్ ఇవన్నీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశారు, మెల్లమెల్లగా చెప్తూ ఉంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు అప్పుడైతే.
సో రన్వే మేకి వెళ్ళి మనల్ని ఆపుతారు ఒక 2 minutes. అప్పుడు ఎయిర్ హోస్టెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. రెడీ టు టేక్ ఆఫ్ మనం. టేక్ ఆఫ్ అయినప్పుడు అయితే జైంట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారిగా చీల్చుకుంటూ సన్ దగ్గరికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఒకసారిగా లైట్ ఎక్కువ కొట్టింది. మేఘాలు, సముద్రం అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎయిర్ హోస్టెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గేట్స్ ఎన్ని ఉంటాయి, ఎమర్జెన్సీ గేట్స్ ఏవైతే ఏంటి, ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ప్రతి ఫ్లైట్లోనే సేమ్ చెప్తారు అనుకుంటా. మా ఫ్రెండ్స్ కూడా ఇవే చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇవే చెప్పారు. మనకు ఒక బ్రోచర్ ఇస్తారనమాట, అందులో సేఫ్టీ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మనం చదవచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక ఎయిర్ హోస్టెస్ మనకి ఫుడ్ ఇంకా వాటర్ ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారు. అది అయిన తర్వాత నేను జస్ట్ విండోలో చూస్తూ ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తున్నాను. దూదులా ఉన్నాయి మొత్తం మేఘాలు అవన్నీ. పైనుంచి చూస్తుంటే ఆ కొండలు ఇవన్నీ సేమ్ ఏదో సినిమాలో చూపించినట్టు ఏదో ఆర్ట్ లాగా అనమాట. వాటర్ ఫ్లో అయ్యేది, కొండ నుంచి వాటర్ వెళ్తుంది అన్నీ చాలా క్లియర్ కనిపించే ఒక పాయింట్లో సన్ వచ్చాక. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వెళ్తే మీకు అనిపిస్తుంది ఇవన్నీ. వెంటనే ల్యాండ్ అయిపోతుంది అనమాట. టైం అయిపోయింది ఆల్మోస్ట్. నేను చెప్పాను కదా 1 hour ఫ్లైట్ అని. సో ల్యాండ్ అవుతుంటే హైదరాబాద్ చుట్టుపక్కల మీకు తెలుసు కదా అన్ని ఇండస్ట్రీస్, ఇంకా ఆ ల్యాండ్ అంతా బ్యారన్ ల్యాండ్ ఉంటుంది ఒక పాయింట్లో. అవన్నీ ఏమో చిన్న మినియేచర్ క్రియేచర్స్ లాగా కనిపించాయి. ఆ వాటర్, చిన్న చిన్న ఇల్లులు, అవేమో పెద్ద రూఫ్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ ఏరియాస్లో. అవేమో చాలా చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి, ఏదో చిన్న చిన్న బొమ్మలు పెట్టినట్టు. అక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయి ఎగ్జాక్ట్గా 5 minutes ముందే ల్యాండ్ అయిపోయి చెప్పిన దానికన్నా. సో ఎయిర్ హోస్టెస్ చెప్తుంది అనమాట మీ చెక్ ఇన్ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి అని. సో మనం అయితే ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. గేట్ నెంబర్ 2లో అయితే చెక్ ఇన్ చేసే లగేజ్ వస్తుందని ఫ్లైట్ అటెండెంట్ వాళ్ళు చెప్పారు. సో మనం ఎగ్జిట్కి వెళ్ళాలని ఈ గేట్లోంచి వెళ్ళాలి, ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలన్నమాట. సో లగేజ్ అయితే ఇలా రౌండ్ అవుతూనే ఉంటుంది. మన బ్యాగ్స్ అయితే మనం కలెక్ట్ చేసుకొని ఎగ్జిట్కి వచ్చేయచ్చు. నా చెక్ ఇన్ ఏం లేదు కాబట్టి నేను నా బ్యాగ్ వేసుకొని వచ్చేసాను. బయటికి రాగానే మీకు ఒకవేళ కార్స్ ఏమన్నా ప్రీ బుక్ చేసుకుంటే అవన్నీ వచ్చి ఇక్కడే ఉంటాయి, మీరు కరెక్ట్గా మాట్లాడుకుంటే సరిపోతుంది. టోల్గేట్ ఛార్జెస్ ఏవో తీసుకుంటారు. నేనైతే బస్ ప్రిఫర్ చేశాను, నాకు అది తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. టీఎస్ఆర్టీసీ వాళ్ళు చేసిన ఒక మంచి గొప్ప పని ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ ఇచ్చారు. ఇదే పుష్పక్ టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు అయితే అసలు వెళ్ళినట్టే తెలియట్లేదు, అంత సౌండ్ ప్రూఫ్గా చాలా బాగుంది బస్సెస్. ఇవైతే ఆ రూట్స్ మీకు అక్కడ 10 minutes ఒక బస్సు ఉంటుంది, ప్రతి రూట్కి ఉంటుంది. ఫేర్ స్టార్టింగ్ ఫ్రమ్ 100 to 400. లేదంటే మీరు క్యాబ్స్ బయటికి రాగానే ప్రతి ఓలా, ఊబర్ అన్నీ ఉంటాయి, మీరు ఎక్కడ ఇబ్బంది పడరు. ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే చాలా బాగా జరిగింది ఎక్స్పీరియన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.